ఓం నమ శివాయ. మిత్రులారా, సంకటహర చతుర్థి రాబోతోంది. చాలా విశేషం. ఏమిటండి విశేషం అంటారా? వినండి. ఆ రోజు మంగళవారం వచ్చింది. విశేషమైన ఆశ్లేష నక్షత్రం ఏందండి. ఇదే విశేషత. అయ్యా 2026 జనవరి 6వ తారీఖు మంగళవారం ఉదయం 11:37 చతుర్థి గడియలు ప్రారంభమయ్యాయండి. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4:11 ఆశ్లేష నక్షత్రం ఉంది. మంగళవారం అయింది. ఈ రోజు మంగళవారానికి అధిపతి కుజుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి తెలిసిందే. ఎటువంటి రుణ బాధలున్నా, గృహ సమస్యలున్నా, అనారోగ్యాలున్నా తొలగిపోయేటువంటి మంచి చేసే స్వామి సుబ్రహ్మణ్యుడు. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఆయనే. వివాహానికి, సంతానానికి అధిపతి ఆయన. అదేవిధంగా విశేషమైన సంకటహార చతుర్థికి గణపతి అధిష్టాన దేవత. కావున మిత్రులారా, ఈ రోజు శివాలయానికి వెళ్ళండి. గణపతిని మీరు యథాశక్తిగా సేవించండి. గరిక ద్వారా కానివ్వండి, తెల్లజిల్లడి పూలు గాని సమర్పించండి. సంకటహార చతుర్థి శ్లోకం ఉంటుందండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్ర వినాయకం ఈ స్తోత్రం పారాయణం చేసుకోండి. కుజుడికి అత్యంత ప్రీతికరమైన రుణ అంగారక స్తోత్రం చదువుకోండి. చక్కగా ఇటువంటి అప్పులను తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా 2 తలల నాగరాజుకి ఆవు పాలతో క్షీరాభిషేకం చేయండి. మీ జన్మ ధన్యం అవుతుంది. ఇంతటి మంచి రోజుని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జయం.